హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గీతా రంజిత్ కేకే. ఇలా విరిగిపోయిన క్లిప్పులతో మనము అద్భుతాన్ని అయితే సృష్టించవచ్చు. చూడండి, ఇక్కడ ఒక క్లాత్ని తీసుకొని దాన్ని కొద్దిగా పైన ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు కింది వైపుకు చక్కగా కుట్టుకోండి. అలాగే చివరి వరకు కూడా కుట్టి తర్వాత సూది దారము రెండింటిని ఒకేసారి మనము లాగుతూ ఈ విధంగా ఫ్లవర్ షేప్లో దగ్గరికి తెచ్చుకోవాలి. తర్వాత ఈ చివర్లు రెండు కూడా ఒక దగ్గర పెట్టేసుకొని దారం కనిపించకుండా చిన్నగా కుట్టుకోండి. కుట్టిన తర్వాత చూడండి, మనకు మంచి ఫ్లవర్ షేప్ వచ్చింది కదా. ఇప్పుడు ఒక బటన్ తీసుకొని దానిపైన ఒక కాంట్రాస్ట్ కలర్ ఉన్నటువంటి ఏదైనా క్లాత్ను ఇలా మనం పెట్టుకొని స్టిచ్ చేసుకొని తర్వాత ఆ బటన్ ఆ పువ్వు మధ్యలో నుంచి తీసి కిందికి స్టిచ్ చేయాలి. తర్వాత విరిగిన క్లిప్ కింది భాగాన్ని ఈ ఫ్లవర్కు జాయింట్ చేసి దారంతో మనం చక్కగా కుట్టుకోవాలి. చూసారు కదా ఎంత బాగా తయారైందో. కొన్ని వైట్ పర్ల్స్ని అయితే ఒక థ్రెడ్కి మనము గుచ్చుకొని తర్వాత ఇలా ఆ బటన్ చుట్టూ కూడా పెట్టుకొని సూది దారంతో చక్కగా ముడివేస్తూ కుట్టాలి. పనికిరాని క్లిప్తో మంచి హెయిర్ క్లిప్ని తయారు చేశాం కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.